హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఒక లేడీకి అబార్షన్ లేదా మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందా, దాని గురించి మాట్లాడతానండి. ఆన్సర్ ఇస్ ఎస్. నాకు క్లినిక్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక లేడీకి మిస్క్యారేజ్ అయిపోయింది అంటాను, కానీ వాళ్ళు వస్తారు, లేదు మేడం నాకు బ్లీడింగ్ అయిపోయింది, నిజమే మీరు అన్నారు ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోయిందని, కానీ నేను మళ్ళీ ఈరోజు పొద్దున నేను యూరిన్ టెస్ట్ చేసుకున్నాను, నాకు కిట్లో 2 లైన్స్ కనపడ్డాయి అని వస్తారు. ఎందుకు అని చెప్పేసి దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు మన యూరిన్తో టెస్ట్ చేసినప్పుడు మనం డిటెక్ట్ చేస్తున్నాం కదా 2 లైన్స్. అవి ఎందుకు వస్తాయంటే, బాడీలో మన బ్లడ్లో లేదా మన యూరిన్లో, ప్రెగ్నెంట్ లేడీ బ్లడ్ ఆర్ యూరిన్లో బీటా హెచ్సిజీ, హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అన్న ఒక హార్మోన్ ఉంటుంది. అది డిటెక్ట్ అయ్యి మనకు 2 లైన్స్ కనపడుతుంది. ఒక లేడీకి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎంతనో హైలో ఉంటాయి, అవి 1000స్లోనో ఎంతనో ఉంటాయి. అవి తగ్గి పూర్తిగా <5కి రావడానికి టైం పడుతుంది. ఇమీడియట్గా ఓవర్ నైట్ జరగకపోవచ్చు. ఈ తగ్గే ప్రక్రియ ఎంత టైం పడుతుంది అంటే చెప్పలేమండి. డిఫరెంట్ ప్రెగ్నెన్సీస్, డిఫరెంట్ టైం పీరియడ్స్. కొన్ని 2 వీక్స్లో తగ్గిపోతాయి, కొన్ని 4 వీక్స్ కూడా పట్టచ్చు, అండ్ రేర్ సిచ్యువేషన్స్లో ఈవెన్ 6 వీక్స్ టైం కూడా పడిన కేసెస్ ఉంటాయి. సో అంతవరకు పేషెంట్గా మీరు వెయిట్ చేయొచ్చు. కానీ లేదు ఇంకా 4 వీక్స్ దాటుతుంది అయినా కూడా మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పర్సిస్టెంట్గానే పాజిటివ్ వస్తూనే ఉంది అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. ఇలాంటి కేసెస్లో రీజన్స్ 2 అయి ఉండొచ్చు ఇలా జరగడానికి. ఫస్ట్ కారణము రీటైన్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్, అంటే ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ పూర్తిగా వెళ్ళిపోలేదు టాబ్లెట్స్తో, అండ్ క్లీన్ చేయలేదు, కొన్ని మిగిలిపోయాయి ప్రోడక్ట్స్. సో దానివల్ల కూడా మీకు ఆ బీటా వాల్యూ పూర్తిగా తగ్గట్లేదు, అలానే ఆగిపోయింది. సో ఫస్ట్ రీటైన్ ప్రోడక్ట్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ సెకండ్, ఇది చాలా రేర్ సిచ్యువేషన్ అండి, దాన్ని జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్ అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే, మనకు ఈ ప్రెగ్నెన్సీ లాంగ్ స్టాండింగ్లో బీటా హెచ్సిజీ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి అన్నమాట. దీని గురించి నేను డీటెయిల్ వెళ్ళను, ఇట్ ఈస్ అ వెరీ సైంటిఫిక్ టాపిక్. కానీ ఈ జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్ ఉంటే మాత్రము మీకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, అండ్ మీ బీటా హెచ్సిజీ బ్లడ్ లెవెల్స్లో అవి తగ్గుతున్నాయా లేదా అన్నది ఓవర్ వీక్స్ మీ డాక్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్ మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా పాజిటివే ఉంది, ఇది ఏదో ముందుకు వెళ్తుంది, మాకు ఇలా ఎందుకు చెప్పారు డాక్టర్ అని అనుకోకూడదు అని చెప్పేసి నేను ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నానండి. సో అబార్షన్ అయిన తర్వాత కూడా మీకు బీటా హెచ్సిజీ ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు పాజిటివ్ ఉండడము ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అదే నిదానంగా ఓవర్ టైం పూర్తిగా బీటా హెచ్సిజీ లెవెల్స్ తగ్గిపోయి సమ్ టైమ్ ఈవెన్చువల్గా మీకు ఆ కిట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.